హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి మార్కెట్లో దొరికేవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం, చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకెందుకంటే లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వాటర్ మిలన్ అయితే మొత్తం తీసేసుకున్నానండి. లోపల ఓన్లీ కింద పార్ట్ మాత్రమే ఉంచుకున్నాను. ఈ రెడ్ కలర్లో ఉన్న దాన్ని మొత్తం మనం అన్నిటి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద పార్ట్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరి మనకి ఎంత సన్నగా వస్తే అంత బాగుంటుందండి. మరి ఎక్కువ లావుగా కూడా కట్ చేసుకోకండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకొని సరిపోతుంది. చూసారు కదా, నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నానో అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో సగం వరకు వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక 10-15 వరకు మనం వీటిని 50% మాత్రమే ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ కూడా ఉడికించుకోవద్దు, మెత్తబడిపోతాయి. ఇప్పుడు నేను వీటిని వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా వాటర్ ఇది సపరేట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా సపరేట్ చేసేసుకున్నాను. ఇలా కొద్దిసేపు నేను పక్కకి పెట్టుకుంటాను, అంతలోపు వాటర్ అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె తీసుకొని దాంట్లో నేను 1 కప్పు షుగరు, కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు చూసుకోవాలండి. ఇలా మొత్తం షుగరు మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. చూసారు కదండి, ఇలా తీగ పాకం వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా మనం బాయిల్ చేసుకున్న పీసెస్ని దీంట్లోనే అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ నేను ఇలా కలుపుకుంటున్నానండి. ఈ పాకంలో కలుపుకున్నాక నేను ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ అయితే కొద్దిగా దగ్గర పడ్డాయండి. చూసారు కదా, మనకు 50% అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని నేను 2 కప్స్లో వేసుకుంటున్నానండి. నేను ఒక గ్రీన్ కలర్, ఒకటి రెడ్ కలర్ అయితే వేసుకుంటాను. కాబట్టి 2 కప్స్లో కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. అలాగే ఇక్కడ రెడ్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా 2 కలర్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇదే విధంగా రెడ్ కూడా కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదండి, అందుకే నేను యూస్ చేయలేదు. చూసారు కదండి, 2 కలర్స్ అయితే నేను కలుపుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని వాటిని ఒక ఎండకి ఒక హాఫ్ డే వరకు నేను ఉంచుకున్నాను. ఎందుకంటే ఇలా షుగర్ది మనకి కొద్ది తడి ఉంటుంది కదండి, ఆ తడి అనేది లేకుండా ఇలా ఎండకి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి నీట్గా 4 మంత్స్ 5 మంత్స్ అలా మనకి నిల్వ కూడా ఉంటాయండి. ఇంతేనండి, సింపుల్, ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్లోకైనా అండ్ జ్యూసెస్కైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి బయట బేకరీలో దొరికే విధంగానే బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.